టీజీ డీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 3 రిజల్ట్స్ మనకు రేపు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ పేమెంట్ సీట్ కావచ్చు, స్పాట్ అడ్మిషన్స్ ఏమన్నా ఉంటాయా, సో ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రేపు ఆఫ్టర్నూన్ వరకు ఎనీ టైం మనకు వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సో ఫేజ్ 3కి సంబంధించిన రీఅడ్మిషన్ కావచ్చు, ఏవైతే వేకెంట్ సీట్స్కి సంబంధించినవి ఏవైతే అవి ఉంటాయో దానికి సంబంధించిన లింక్ అప్డేట్ చేస్తారు. సో ఆ లింక్లో మీరు జస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ జస్ట్ ఎంటర్ అయ్యండి. ఎంటర్ అయితే మీకు ఏదైనా ఒక కాలేజ్ అలాట్ అయితే మీకు కాలేజ్లో సీట్ వచ్చినట్టు. సపోజ్ సీట్ నాట్ అలాటెడ్ అంటే మీకు సీట్ రానట్టు. సో సీట్ వచ్చిన వాళ్ళు మీరు ట్యూషన్ ఫీ వచ్చేసి 20 జూలై టు 2022 జూలై వరకు మీరు చేసుకోవచ్చు. అంటే 20, 21, 22 3 days ఛాన్సెస్ ఇచ్చారు. మీరు 19th రోజు రేపు రిలీజ్ అవుతుంది కదా, ఆ రోజు మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ కావచ్చు డౌన్లోడ్ చేసుకోరాదు. జస్ట్ మీకు సీట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ట్యూషన్ ఫీ అయితే 20 to 22 మీరు ఎప్పుడన్నా ట్యూషన్ ఫీ పే చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కాలేజ్ రిపోర్టింగ్ కూడా డేట్స్ ఇచ్చారు. 23 లాస్ట్ డేట్. సో 20, 21, 22, 23 ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి. మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి విత్ సర్టిఫికేట్స్. అప్పుడు మీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మనకు సీట్ వచ్చిన వాళ్ళకు. సో ఇప్పుడు సీట్ వచ్చి కూడా చాలా మంది క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మనం ఫేజ్ 1, ఫేజ్ 2 కన్వర్జన్ బేస్ నుంచి చూస్తూనే ఉన్నాం. చాలా స్టూడెంట్స్ ఇప్పుడు 100 మందికి సీట్ వస్తే అందులో ఖచ్చితంగా 50% ఆఫ్ సీట్స్ మనకు వెళ్తలేరు. సో కొన్ని రీజన్స్ అటెండెన్స్ ఉండడం వల్ల, సెకండ్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ అంటే ఒక జిల్లాలో వాళ్ళు నివసిస్తూ వేరే జిల్లాలలో వచ్చిన సీట్స్. కొంతమంది లేడీస్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి పిల్లలు ఉండడం వల్ల సో వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు. అండ్ కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో వేరే జిల్లాలో ఈ డీసెట్ సీట్ రావడం వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, అలాంటి వాళ్ళు కావచ్చు. అండ్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కావచ్చు. సో ఇవి చాలా వచ్చినాయి కాబట్టి సో చాలా మంది రిజెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ర్యాంక్ మంచిగా ఉంటుంది, సీట్ వస్తుంది కానీ వెళ్తలేరు. సో ఇప్పుడు మీకు ఫైనల్ ఆప్షన్ అండి. సో మీ రీజన్స్ ఓకే, అది ప్రైమరీ రీజన్. సెకండరీ వచ్చి పక్కా మీకు టీచింగ్ జాబే చేయాలి. సో టీచింగ్లో ఎందుకంటే ఇప్పుడు డిఎడ్ వాళ్ళకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి అటు గవర్నమెంట్ సెక్టర్లో చాలా వీళ్ళకే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అప్కమింగ్లో ఈ అడ్మిషన్స్, సో గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఎక్కువ అయిపోతే వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా కొన్ని ఎక్కువ చేసుకోవచ్చు. అలాని ఎవ్రీ ఇయర్ ఇస్తారని మనం చెప్పలేము. కాకపోతే ఎక్కువ అవకాశాలు ఈ డిఎడ్ చేసిన వాళ్ళకే రాబోతున్నాయి వచ్చే సంవత్సరాల్లో కావచ్చు, ఫ్యూచర్లో. సో ఇప్పుడే మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. సపోజ్ ఈ ఇయర్లో మంచి ర్యాంక్ వచ్చి సీట్ వచ్చి అనవసరంగా నేను అప్పుడే జాయిన్ అయితే అయిపోతుంది అని అనుకోవద్దు మళ్ళీ మీరు ఫ్యూచర్లో. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే కాంపిటీషన్ ఉంటుంది, ఇన్నే సీట్స్ ఉంటాయి. కాంపిటీషన్ పెరగవచ్చు కాకపోతే సీట్స్ అయితే పెరగవు. సో సీట్స్ ఇన్నే ఉంటాయి. సో మీకు ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి పాత జిల్లాల ప్రకారంగా సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి. మీరు ఉంటున్న జిల్లా కాకుండా ఎక్కడో ఒక దగ్గర కాలేజ్ ఉంటుంది. సో అది మన మిస్టేక్ కాదు, సో అక్కడ మీ మిస్టేక్ కాదు, అది కాలేజ్ అనేది వేరే వేరే జిల్లాలో ఉంది. కాబట్టి మీరు ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉంటేనే ఈ ఇయర్ చేయండి. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ కాలేజెస్ ఉంటుంది. మీకు అదే ర్యాంక్, ఇంకా బెటర్ ర్యాంక్ వచ్చినా మీకు సపోజ్ మీరు అనుకున్న జిల్లాలో రాకపోతే మళ్ళీ వేరే జిల్లాలోనే చేయాలి. అదేదో ఈ ఇయరే చేస్తే కనీసం ఈ ఇయర్ 1 year అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. సో ఆ విధంగా మీరు డెసిషన్ అనేది ప్రాపర్గా తీసుకోండి. సో ఇక్కడ 2 type ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఒకటి నార్మల్గా మంచి ర్యాంక్ వస్తే చూద్దాం డిఎడ్ వేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. సెకండ్ వచ్చేసి ఖచ్చితంగా డిఎడ్ వేస్తా అనుకోని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ అయినా ఇదే ఉంటుంది, మీకు ఏదో దూరంలోనే వస్తుంది. అదేదో ఈ ఇయరే చేసుకోండి. ఎవరు సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్ పక్కా డిఎడే వేస్తా అనుకునే వాళ్ళు. ఫస్ట్ కేటగిరీ కొంతమంది జస్ట్ గ్రూప్స్ అని వేరే జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది రాశారు. సో వాళ్ళు ఏమనుకుంటారు దగ్గరలో వేద్దాం అనుకున్న వాళ్ళు మీ ఇష్టం. సో మీరు చేయాలనుకుంటే చేసుకోండి, లేదంటే అవసరం లేదు. కానీ కొంతమంది లేడీస్ కావచ్చు, కొంతమంది జెంట్స్ కావచ్చు పక్కా టీచింగ్ వైపే ఇంట్రెస్ట్ ఉంది నాకు అనుకున్న వాళ్ళు పక్కా మీకు వేరే జిల్లాలో వచ్చినా ట్రై చేయండి చేసుకోవడానికి. సపోజ్ మీకు పక్కా కుదరదు అనుకుంటే అప్పుడు మీరు వదిలేసినా పర్లేదు, కానీ మీకు కుదురుతుంది అనుకుంటే పక్కా చేయండి. సో అక్కడికి వెళ్ళి రెంట్ తీసుకోవడం అన్నా లేదంటే అక్కడికి షిఫ్ట్ అవ్వడం అన్నా సో అది ఏదో ఒకటి చేసి అయితే చేసుకోండి. సపోజ్ స్ట్రిక్ట్ ఉంటే అట్లా చేయండి, లూజ్ ఉంది అనుకుంటే అప్పుడు సెకండ్ ఒపీనియన్ మీరు ఏదో ఒకటి ఇర్రెగ్యులర్గా వెళ్ళడం కానీ అట్లా చేసుకోండి. అది ఇర్రెగ్యులర్ కాలేజ్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, అన్ని స్ట్రిక్ట్ అంటున్నారు. కాబట్టి ఫస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత డెసిషన్ అనేది తీసుకోండి. సో ఇది మనకు అటెండెన్స్ కావచ్చు, లాంగ్ డిస్టెన్స్ కావచ్చు, ఎఫ్ఆర్ఎస్ కావచ్చు ఇవి. సో ఇది నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే ఒక్కసారి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని కాలేజ్ లూజ్ ఉంది అని మళ్ళీ మీకు ఎవరైనా చెప్తే అప్పుడు అనవసరంగా జాయిన్ అవ్వాలని నేను అనుకోవద్దు. సో అట్లాంటివి అనుకోవద్దు కాబట్టి మీరు ప్రాపర్గా డిసిషన్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ సీట్స్. సపోజ్ రేపు సీట్ రాలేదు, సీట్ రాకపోతే మేము మనీ అఫోర్డబుల్ చేసుకుంటాం, మాకు పక్కా డిఎడే కావాలనుకుంటే మీ ప్రైవేట్ కాలేజ్లో మీరు ఏ మీడియంలో అయితే ఈ డీసెట్ ఎంట్రన్స్ రాస్తారో
ఆ మీడియం ప్రొవైడ్ చేసే కాలేజ్లో వెళ్ళి మీరు మేనేజ్మెంట్లో వేసుకోవచ్చు. సో మినిమం 80,000, 70,000, 1,20,000 పర్ ఇయర్ ఉంది ఫీజు. సో మీరు ప్రతి కాలేజీలో వెళ్ళండి, తెలుసుకోండి ఆ కాలేజీలో ఏ కాలేజీలో తక్కువ ఫీజు ఉంది, మీకు ఏది సూటబుల్ దగ్గరలో ఉన్న కాలేజీలో మీరు వెళ్ళి అడ్మిషన్ అయితే తీసుకోండి. సో అవి కూడా చాలా తొందరగా క్లోజ్ అయిపోతాయి కాబట్టి సో వెళ్ళే వాళ్ళు తొందరగా వెళ్ళండి మేనేజ్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు పెట్టచ్చు, సో దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తానండి. సపోజ్ ఇప్పుడు ఏదైతే మనకు ఫేజ్ 3 ఉందో, ఫేజ్ 3 తర్వాత కూడా పక్కా 40-50% వాళ్ళు జాయిన్ అవ్వరు. ఎందుకంటే ఇక్కడ ర్యాంక్ ఇంపార్టెంట్. ర్యాంక్ ప్రకారంగా వాళ్ళు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో ఎక్కువ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలా కూడా వెళ్తలేరు. అలానే ఇప్పుడు వాళ్ళకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే ఇవ్వరు. యాజ్ పర్ రిజర్వేషన్ రూల్స్ కావచ్చు, ర్యాంక్ బట్టే ఇస్తారు. సపోజ్ వాళ్ళు వెళ్ళకపోతే ఎక్కువ సీట్స్ మిగిలితే, సో ఎక్కువ సీట్స్ మిగిలి అండ్ మీరు హెల్ప్ డెస్క్లో నంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేయండి. సో కాల్ చేస్తే మీకు స్పాట్ అడ్మిషన్స్ అని పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలాగ జాయిన్ అవుతలేరు, కనీసం మాకన్నా ఇవ్వండి, మాకు స్పాట్ అడ్మిషన్స్ పెట్టండి, మాకు దగ్గరలో ఉన్న కాలేజ్కి మేము వెళ్తాము అని చెప్పండి. సో చెప్తే వాళ్ళు పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ 50% అయితే స్పాట్ అడ్మిషన్స్ ఉండొచ్చు, కానీ 100% నేను చెప్పలేను. ఎందుకంటే మనకు వేకెన్సీస్, సో ఇప్పుడు ఏదైతే మనకు రిజల్ట్స్ డిక్లేర్ అయితే కదా, సో రిజల్ట్స్ కాలేజ్ రిపోర్టింగ్ 23, సో 23 తర్వాత 24, 25 మనకు గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్కి డేటా వెళ్తుంది. సో ఎంతమంది ఫేజ్ 3లో జాయిన్ అయ్యారు, ఆ డేటా ప్రకారంగా ఎక్కువ సీట్స్ మిగిలినాయి, ఒక 50% అబోవ్ మిగిలితే స్పాట్ అడ్మిషన్స్ పెట్టొచ్చు. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, సో పలానా ప్రైవేట్ ఓన్లీ, మళ్ళీ అందులో ప్రైవేట్ కాలేజ్లోనే, గవర్నమెంట్ కాలేజ్ ఇంక్లూడ్ ఉండవు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో గవర్నమెంట్ కాలేజ్లో వస్తే జాయిన్ అవ్వండి, ప్రైవేట్ కాలేజ్లో వస్తే జాయిన్ అవ్వండి. స్పాట్ అడ్మిషన్ వెళ్దాం అనుకుంటే మీ నియర్ బై ఉన్న మీడియంస్ కాలేజెస్లో డైరెక్ట్గా వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అట్లా ఏముండవు. స్పాట్ అడ్మిషన్ ద్వారా వెళ్ళే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అంటూ ఏముండవు. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లోనే అడ్మిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది అని ఒక డౌట్ రావచ్చు. సో యాజ్ పర్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎంత అయితే అడుగుతారో అంత డిమాండ్ చేస్తారు. సో ఎంత డిమాండ్ చేస్తే అంత పే చేసుకోవాలి, ఈక్వల్ టు మేనేజ్మెంట్ సీట్ అది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఈ కాలేజ్లో ఒక 4 వేకెన్సీస్, 5 వేకెన్సీస్, 10 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు అని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు. ఎగ్జాంపుల్ మీరు కరీంనగర్ జిల్లాలో ఆ డిస్టిక్ పేపర్ ఉంటుంది కదా, ఆ డిస్టిక్ పేపర్లో ఇస్తారు. అది పర్ఫెక్ట్గా మనకు చెప్పని కూడా చెప్పారు. సో అట్లా ఎవరైతే ఆ డిస్టిక్ వాళ్ళు ఉంటారో, ఎగ్జాంపుల్ మీరు నిర్మల్ జిల్లాలో 2-3 కాలేజెస్ ఉన్నాయి, ఆ 2-3 కాలేజీలో ఇట్లా వేకెన్సీస్ ఉన్నాయి, స్పాట్ అడ్మిషన్స్, మీరు ఎవరికన్నా అడ్మిషన్ కావాలంటే కాల్ చేయండి అని అట్లా అడ్వర్టైజ్ ఇస్తారు. కానీ పర్ఫెక్ట్గా ఈ కాలేజీలో 5 సీట్స్ ఉన్నాయి, ఈ కాలేజీలో ఖాళీలు ఉన్నాయని ఎవరు చెప్పరు. సో మీరే ఆ కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవాలి. సో అట్లా వెళ్ళిన తర్వాత వాళ్ళు అమౌంట్ చెప్తారు, ఎంత అమౌంట్ చెప్తే అంత పే చేసుకోవాలి. అటు స్పాట్ అడ్మిషన్స్ అయినా మేనేజ్మెంట్ అయినా సేమ్ ఈక్వలే. సో అదేదో మీరు కౌన్సిలింగ్లో వస్తే కనీసం 12,000 కట్టించుకొని జాయిన్ అయిపోవచ్చు. సో అందుకే కౌన్సిలింగ్లో వస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి ట్రై చేయండి. ఒక్కసారి మీరు మేనేజ్మెంట్ కావచ్చు, స్పాట్ అడ్మిషన్స్ అని వెళ్తే కొద్దిగా ఎక్కువ ఫీ ఉంటుంది. అదేదో మీరు అక్కడ షిఫ్ట్ అయ్యి రెంటెడ్ ఉండడం, లేదంటే అప్ అండ్ డౌన్ అప్పుడప్పుడు వేయడం అట్లా చేస్తే మీకు కనీసం మనీ అయితే సేవ్ ఉంటుంది. సో ఇక్కడ చాలా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కాబట్టి మీ యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఉంటే నెక్స్ట్ ఇయర్ అన్నా లేదంటే స్కిప్ అన్నా చేయండి. పక్కా నేను డిఏడే చేస్తా అనుకున్న వాళ్ళైతే ఎంత దూరం వచ్చినా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కువ కాంపిటీషన్ ఉండొచ్చు, మళ్ళీ ఇప్పుడు వచ్చిన ర్యాంక్ రాకపోవచ్చు. సో అవి ఉంటాయి కాబట్టి సో ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. ఈ స్పాట్ అడ్మిషన్స్ అయితే మెయిన్గా మనకు 23 తర్వాత తెలుస్తుందండి ఎగ్జాక్ట్లీ ఉంటుందా ఉండదా, ఎన్ని సీట్స్ మిగులుతాయి. మళ్ళీ ఒక మనకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు వెబ్సైట్లో, ఫేజ్ 3 తర్వాత ఎన్ని మిగిలినాయి, సో స్పాట్ అడ్మిషన్స్ ఎందుకు పెడుతున్నాం మనకు నోటిఫికేషన్ వస్తుంది. సపోజ్ ఎక్కువ మంది జాయిన్ అయితే స్పాట్ అడ్మిషన్స్ అంటూ ఏముండవు. సో ఈ స్పాట్ అడ్మిషన్ అయితే మనకు 23 తర్వాత 24, 25 రోజు మనకు ప్రెస్ నోట్లో ప్రొసీడింగ్స్ ఇస్తారు. సో ఎంతమంది జాయిన్ అయ్యారో అప్పుడు డేటా ఇస్తారు, అది వచ్చిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీట్ వచ్చిన వాళ్ళైతే మీరు వేస్ట్ చేసుకోకండి, ఎక్కడైనా చేయండి, డ్రైవ్ చేయండి. సపోజ్ దూరం ఉంది అనుకుంటే అప్పుడు స్కిప్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ ఎవరైతే డిఎడ్ రాలేదు సీటు, బిఎడ్ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు బిఎడ్ వేసుకోండి. బిఎడ్ నేను ఇప్పుడు డిఎడ్ పోయింది, నాకు బిఎడ్ చేయాలనుకుంటున్నాను, బిఎడ్ ఎంట్రన్స్ రాయాలనుకుంటే డైరెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకోవచ్చు బిఎడ్ కూడా. సో అట్లా దానికంటూ ఏం రూల్స్ ఉండవు డిఎడ్ లాగా. సో బిఎడ్ కూడా పోయిందంటే మనకు స్పెషల్ డిఎడ్ నోటిఫికేషన్ మనకు ఎక్స్టెండ్ చేస్తారు, డేట్ జూలై 25 వరకు ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. అందులో కూడా మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ 950, 900 అబోవ్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫీడ్బ్యాక్. సో ఎవరైతే కొంతమంది గవర్నమెంట్ కాలేజీలో ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి అన్నారు, సో ఎవరైనా వెళ్తే
అక్కడ మరి ఎఫర్ట్స్ పెట్టినా మరి అటెండెన్స్ ఎట్లా తీసుకుంటున్నారు, మీ సార్ వాళ్ళు ఏం చెప్పారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకు రేపు సీట్ వచ్చే వాళ్ళకు కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ప్రైవేట్ కాలేజ్లో కూడా మన కాలేజ్ స్టార్ట్ అయితే వాళ్ళు ఏ విధంగా అటెండెన్స్ కావచ్చు, రెగ్యులర్గా రమ్మంటున్నారా, ఫ్యాకల్టీ ఉన్నారా, సో క్లాసెస్ స్టార్ట్ అయినాయా, అది ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకు ఈజీగా తెలిసిపోతుంది లైక్ కాలేజీలో ఏం నడుస్తుందని. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు రిజల్ట్స్ చూసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్ వచ్చింది, మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.